ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఈ 2026 ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా మిథున రాశి వారి పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం చర్చించుకుందాం. ఆదాయం 8గా గోచరిస్తూ ఉంది, వ్యయం 11గా కనపడుతూ ఉంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 7గా కనపడుతూ ఉంది. వీరికి ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువగా కనపడుతుంది. అలాగే గౌరవించే వాళ్ళు ఒకరుగా ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 7గా కనపడుతూ ఉంది. కానీ ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ మిథున రాశి వారికి వీరు కష్టే ఫలి అన్నట్లుగా వీరు గనక మనసు పెట్టి వీరు తలపెట్టిన కార్యములను వీరు గనక చేయటం ప్రారంభిస్తే ఈ సంవత్సరం విజయం వీరికి వచ్చి తీరుతుంది. ఎందుకనంటే వీరికి శని, రాహువు, కుజుడు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా గురుగ్రహం కూడా వీరికి అనుకూలంగా కనపడుతూ ఉంది. అందువల్ల వీరు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తి చేసుకోగలరు. అంటే ఖర్చు ఎంత ఉన్నప్పటికీ కూడా రాబడిని పొందగలుగుతారు. అంటే వీళ్ళు రాబడి వచ్చి ఏర్పాటు చేసుకోగలుగుతారు. అందువల్ల వీరికి రావటం ఖర్చు అవ్వటం జరుగుతూ ఉంటుంది. వీరికి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం సాగిపోతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అన్ని విధాలా వీరికి శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే జీవిత పార్ట్నర్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరూ ఒకే మాట పైన ఉంటూ ఏ పని తలపెట్టినా వీరికి కొండంత బలం చేకూరుతుంది. వీరు చేసే ప్రతి పని యోగదాయకంగా మారబోతూ ఉంది. కాబట్టి ఈ రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా జీవితం అంటే వీరి యొక్క జీవిత భాగస్వామితో కలుపుకుని ఎదరికి వెళ్ళినట్లయితే శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకి ముఖ్యంగా కష్టే ఫలి అన్నట్లుగా ఉంది. కష్టపడితే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు వాడికి వచ్చి తీరుతాయి. మంచి మంచి ర్యాంకులు కూడా కొడతారు. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన రాజకీయ నాయకులకి చాలా యోగదాయకంగా కనపడుతుంది. హైకమాండ్ దగ్గర మంచి మన్ననలు, గుర్తింపు వీరికి లభిస్తుంది. వీరికి ప్రజల్లో దూసుకుపోతూ ఉంటారు. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలా వీరికి శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా ఆశాజనకంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వీరు కొంత ఆదాయాన్ని వెనకేసుకోగలుగుతారు. గత సంవత్సరం మీద పోలిస్తే ఈ సంవత్సరం వ్యవసాయదారులకి చాలా శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నవారు ఎవరైనా వారికి చాలా యోగదాయకంగా ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే కొంత కాలంగా వీరు ఏదైనా ఒక ప్రణాళికలు వేసి ఆ ప్రణాళికల్ని రూపకల్పన చేసే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉంది. అంటే కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారికి చాలా అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. కాకపోతే ఆదాయం ఎంత వచ్చినప్పటికీ కూడా దాన్ని వెనకేసుకునే స్థితి ఈ సంవత్సరం కనపట్టలేదు. అక్కర్లేని ఖర్చులు వీరికి వచ్చి పడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు కుటుంబంలో ఉన్నవారికి అందువల్ల అనారోగ్య సమస్యల గురించి కొంత ఖర్చుని పెట్టవలసిన పరిస్థితి, విందులు వినోదాల్లో పాల్గొనే పరిస్థితులు కనపడుతున్నాయి. తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. టోటల్గా ఈ సంవత్సరం మిథున రాశి వారికి అన్ని విధాలా యోగదాయకంగానే కనపడుతుంది. కాకపోతే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ముందుగా వ్యాపారస్తులైతే గనక వారికి చాలా అద్భుతంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి వీరికి ప్రమోషన్లు వస్తాయి. అలాగే ప్రైవేటు సంస్థల్లో చేస్తున్న వారు వేరే జాబుల్లో మారే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. దానివల్ల వీరికి మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు ప్రత్యేకించి పురుషులు వీరికి మాత్రం చాలా యోగదాయకంగానే గోచరిస్తూ ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి బదిలీలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఎట్టకేలకు ఈ మిథున రాశి వారికి చాలా యోగదాయకమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడా వీరికి నరదిష్టి, నరపేడ ఎక్కువగా ఉంటుంది. వీరికి దిష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఎక్కువగా వీరిని అవమానించేవాళ్ళు, అంటే వీరి ఎదుగుదలను చూసి వార్వలేక
వీరికి వస్తున్న పేరు అలాగే వీరికి ఉన్న గుర్తింపును చూసి వారవలేక తెలియకుండానే వీరిని అవమానిస్తూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీరిని అవమానిస్తూ ఉంటారు. దాన్ని ఎదుర్కోవాలి అంటే మీరు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఏ వ్యక్తి అయితే ధైర్యంతో ఉంటారో వారికి ఎటువంటి సమస్య వచ్చినా వాటిని అధిగమించవచ్చు. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు చెప్పేటప్పుడు నాకు ఇలా లేదు అని మీరు కొంతమంది అనుకోవచ్చు. వాస్తవంగా పర్సనల్ జాతకం వేరు. ఈ రాశి ఫలాలు చెప్పేటప్పుడు టోటల్గా ఈ రాశిలో పుట్టిన వారందరికీ వర్తిస్తుంది. కొంతమందికి దగ్గరగా ఉంటుంది, కొంతమందికి పరిపూర్ణంగా ఉంటుంది. చెప్పిన ఫలితాలన్నీ 100% కనపడుతూ ఉంటాయి. దానివల్ల మీరేంటంటే ఎలా ఉన్నప్పటికీ అంటే రాశి ఫలాల్లో మీకు బాగున్నా బాగోకపోయినా నేను చెప్పిన రెమెడీ ఒక్కటి ఆచరించి చూడండి. ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలైనప్పటికీ మీకు అనుకూలంగా మారి తీరతాయి. ఎందుకని ఈ మంత్రం చదవండి. ఓకే, ఎందుకు చదవాలి మంత్రం? పాజిటివ్ ఎనర్జీ కోసం, మన మైండ్లో ధైర్యం తెచ్చుకోవటం కోసం, అంటే మనం భయపడకుండా ఉండటం కోసం, అంటే మీరు పాజిటివ్గా ఉండటానికే కదా. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ చెట్టు వద్దకు వెళ్ళి ఇలా చేస్తే ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా మిథున రాశి వారు అశోక చెట్టు వద్దకు వెళ్ళాలి. అశోక చెట్టు అంటే శోకము లేనిది. అంటే ఎవరికైతే నాకు కష్టాలున్నాయి అనుకున్నవారు, ద్వాదశ రాశులు ఎవరైనప్పటికీ నేను కష్టాలు తట్టుకోలేకపోతున్నాను అనుకునేవారు ఈ అశోక చెట్టు వద్దకు వెళ్ళి, ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఈ అశోక చెట్టు వద్దకు వెళ్ళి కొంచెం వయసున్న చెట్టు దగ్గరికి అవకాశం ఉన్నంత మట్టికి వెళ్ళి ఆ చెట్టుని హక్ చేసుకుని మీ హార్ట్ని చెట్టుకి అలా ఆనిచ్చి పెట్టి మీలో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయినట్లుగా, పాజిటివ్ ఎనర్జీ మీ శరీరం అంతా నిండిపోయినట్లుగా ఫీల్ అవుతూ మీ మనసులో ఇలా సంకల్పం చేయండి. నేను తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం నేను అన్ని విధాల పరిపూర్ణ వ్యక్తిగా మారుతున్నాను. నేను అనుకున్న టార్గెట్ చేరతాను. డబ్బు సంపదలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాను అని మనసులో చెప్పుకోండి. ఇలా ఎప్పుడైతే పాజిటివ్గా సంకల్పాలు మీరు చేశారో ఈ సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి మీకు లభిస్తుంది. ఎందుకని అనంటే కేవలం ఒకటే, గ్రహస్థితి అనుకూలత లేకపోయినా ఈ గ్రహాలకి అధినాయకుడైన ఎవరు అంటే ఆ పరమేశ్వరుడే కదా. కాబట్టి డైరెక్ట్గా పరమేశ్వరుడిని మనం వేడుకుంటూ ఉంటే, ఎక్కడున్నాడు ఆ పరమేశ్వరుడు? మీ శరీరంలోనే ఆత్మరూపంలో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ అంటే ఎక్కడుంటుంది? హార్ట్ దగ్గర ఉంటుందని చెప్పుకుంటున్నాం. దీన్ని తీసుకువెళ్ళి ఎప్పుడైతే చెట్టుకు అలా హక్ చేసుకున్నామో మీకు తెలియకుండానే ఎవరైతే ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా భయపడకుండా ధైర్యంతో మీరు పరమేశ్వరునికి అర్చన చేసినట్లయితే, ఎలా పరమేశ్వరుని అర్చన చేయటువంటి గుడికెళ్ళి చేస్తూ ఉంటాం. మీలో ఉన్న ఆత్మని తెలుసుకుని ఆత్మ పరిశీలన చేసుకుని నేను చేస్తున్నది ఏమిటి, ఇప్పుడు వరకు నా మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగించానా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఆ తరువాత దాని నుంచి మీరు మరలా పాజిటివ్గా మారి మీరు ఈ రోజు నుంచి నా ఆత్మే పరమాత్మని గుర్తించి భగవంతుడు ఎక్కడో లేడు ఇక్కడున్నాడని ఆత్మతో మీరు మాట్లాడే స్థితి గనక మీకు వచ్చినట్లయితే ఈ నవగ్రహాల్లో ఎటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరం ఈ చిన్న రెమెడీ ఆచరించండి. ఈ మిథున రాశి, ముఖ్యంగా ఈ మిథున రాశి వారు శుభ ఫలితాలు పొంది తీరుతారు. ఓం నమః శివాయ.